హలో అండి, నా పేరు కస్తూరి లక్ష్మి. ఎల్పీస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు పాతకాలం వంట అయినా కూడా చాలా పుష్టికరమైన దిబ్బ రొట్టె ఎలా చేసుకోవాలో చెప్తానమాట. చాలా ఈజీ చేసుకోవడం, చాలా బలం కూడా. ఒక ముక్క తింటే కడుపు నిండిపోతుంది మీకు. ముందుగా ఏం చేయాలంటే ఒక చిన్న గ్లాస్తో మినపప్పు తీసుకోండి. ఇలాగా చిన్న గ్లాస్తో మంచి మినపప్పు తీసుకుని బాగా కడిగి 2 గంటలు నానబెట్టాలి. చక్కగా కడిగేసి ఆ నీరు తీసి మంచి నీరు వేసి 2 గంటలు నానబెట్టుకోవాలి. నానాక ఇలా మెత్తగా రుబ్బుకోవాలి. మెత్తగా రుబ్బుకున్నాక 1.5 రైస్ రవ్వ వేయాలి. బియ్యపు రవ్వ బయట దొరుకుతుంది షాపుల్లో, లేకపోతే రైస్ రవ్వ అంటారు బయట. అది దొరకకపోతే మీరు ఇంట్లో కూడా మిక్సీలో చేసుకోవచ్చు. అందులో 1 టీ స్పూన్ సాల్ట్ వేసి బాగా కలపాలన్నమాట. తర్వాత ఒక బుల్లి ముక్కడు తీసుకుని అందులో ప్యాన్ అనమాట, అందులో నూనె వేయండి. 4 టేబుల్ స్పూన్ నూనె వేసి వేడి చేయండి. ఆయిల్ వేడెక్కాక ఈ పిండి అందులో ఇలా చక్కగా 4 వైపులా వచ్చేటప్పుడు ఇలా సర్దండి. చేతితో అయినా చేయొచ్చు, గరిటతో అయినా చేసుకోవచ్చు మీరు. ఇలా ఆ పిండి వేసి ఇలా చక్కగా రౌండ్గా చేసుకుని మూత పెట్టుకోవాలి. సిమ్లో పెట్టాలి స్టవ్, ఎందుకంటే హైలో పెడితే పైన ఎర్రగా అయిపోతుంది, లోపల కాలదు, పిండిగా ఉంటుంది. అందుకని సిమ్లో పెట్టుకుని నెమ్మదిగా, ఇది కొంచెం నెమ్మదిగా అవుతుంది. తర్వాత చూసుకుని వెనక వైపు తిప్పుకోండి. ఒకవేళ నూనె లేకపోతే సరిపోతుంది, నూనె లేకపోతే మళ్ళీ ఒక చిన్న టీ స్పూన్ నూనె వేసుకోండి. రెండో వైపు కూడా బాగా కాలుతుంది. దాంతో గుచ్చి చూడండి, తెలుస్తుంది గరిటతో మీకు, మెత్తగా అవుతుంది, ఉడికిందా లేదా, తడి ఉంటుంది. కేక్ చూస్తాం కదా మనం, అట్లా చూడొచ్చు. చూసారా, బాగా అయిపోయింది. రెండో వైపు, ముందు వైపు అంతా చక్కగా ఎర్రగా కాలిపోయింది. సిమ్లో ఉంటే మీకు లోపల కూడా కాలుతుంది, లేకపోతే పిండిగా ఉంటుంది, బయటేమో ఎర్రగా అయిపోతుంది. సిమ్లో కాల్చుకోవాలి నెమ్మదిగా. తర్వాత ఇలా 4 ముక్కలు చేసుకుని దేంతో అయినా తినచ్చు మీరు. ఇడ్లీ చట్నీతో కానీ, ఆవకాయతో కానీ, కారప్పొడితో కానీ ఇలా చక్కగా తినండి. ఒక ముక్క తింటే కడుపు నిండిపోతుంది. రైల్లో ప్రయాణాల్లో తీసుకెళ్ళచ్చు, పిల్లలకి బాక్స్లో పెట్టచ్చు, అలా తినచ్చు అనమాట. చాలా బాగుంటుంది. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.